అనకాపల్లి జిల్లా మునగపాక మండలంలోని తోటాడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు గాజువాక సమీపం తుంగ్లా గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ గొందేసి సుధీర్ రెడ్డి 50,000 విలువజేసే క్రీడా పరికరాలను పేదలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఓంకార పీఠం సౌజన్యతో చేపట్టిన కార్యక్రమాన్ని సర్పంచ్ దొడ్డి మంగవేణి కోటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తన తండ్రి రామిరెడ్డి జ్ఞాపకార్థంగా గత 5 ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేవలం పట్టణ పరిధిలోనే ఇన్నాళ్లు సేవలు అందించానని, తన ఆత్మీయుల సూచన మేరకు పల్లె ప్రాంతాలకు సేవలను విస్తరించినట్లు చెప్పారు. పేదరికంతో సతమతమవుతున్న వారికి అండగా నిలవాలన్నదే తన ధ్యేయమని పేర్కొన్నారు. ఇక్కడి పరిస్థితులు, వాతావరణం చూశాక గ్రామానికి ఏదైనా చేయాలన్న ఆలోచన కలిగిందన్నారు. తనలాగే భవిష్యత్లో కూడా ఈ సేవలు ఇలానే కొనసాగాలన్నది తన లక్ష్యమని, అందుకోసమే ప్రతి కార్యక్రమంలో తన కుటుంబ సభ్యులను భాగస్వామ్యం చేస్తున్నానని తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివరామ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కూటమి నాయకులు దొడ్డి రమేష్, ఆళ్ల సాంబశివరావు, ఆడారి ప్రసాద్, కుమార్, గంగాధర్, నూకలక్ష్మీ నారాయణ, కాకి అర్జున్, నమశివాయ, అప్పలరాజు, బాబూరావు, అప్పారావు, బాబు, రాము, ఉపాధ్యాయులు రెడ్డి నారాయణరావు, వెంకటేశ్వరరావు, సుభాషిణి, వెంకటరావు, పద్మావతి, ఋషి మరియు ఓంకార పీఠం సభ్యులు పాల్గొన్నారు. నన్ను చూసి ఆయన మూలంగా నేను పేపర్లో వేయించి నన్ను చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా నాకు ఒక ఎడ్యుకేషన్కి ఇస్తానని చెప్పి, దీనికి ఇస్తానని చెప్పి హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ సాయం చేయడం జరిగింది. అలాగే దీనికి వచ్చే ముందు నేనేమనుకున్నానంటే మామూలుగా అనాథ పిల్ల అండి అని అడిగాను. కాదండి అన్నారు. నేను వచ్చే ముందు మామూలుగా ఏదో ఉంటుంది, ఏదో కార్యక్రమం, ఏదో ఒక బియ్యం ఇచ్చేయాలి, ఇట్లా ఇచ్చి వెళ్ళిపోవాలి అని అనుకొని నేను ఒక అరగంట ఉండి నేను వెళ్ళిపోవాలి, తర్వాత కార్యక్రమం ఉందనుకుని నేను మనసులో అనుకొని వచ్చిన తర్వాత చూస్తే ఇది అయిపోతే మనం వెళ్ళిపోవాలో పారితే కొంచెంసేపు ఉండడానికి అవుదా అనే ఒక వాతావరణం కానీ, ఆ స్కూల్ లోపల చూసిది కానీ, అక్కడ వీళ్ళందరూ మాట్లాడి ఆ సార్ ఆ స్కూల్ గురించి చెప్తుంటే ఏంటి నాకు ఈ నిజంగా నాకు మా నాన్నగారు పైనుంచి బ్లెస్ చేస్తేనే ఇది నాకు ఈరోజు ఇలా జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇలా చేయడం, నేను ఇప్పుడు వరకు చేసిన 50 కార్యక్రమాలు ఒక ఎత్తు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఈరోజు ఈ కార్యక్రమం మటుకు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అంటే ఇది పిల్లలే కదా, వాళ్ళే కదా రేపు పొద్దున్న భవిష్యత్తు. ఇప్పుడు మనం ఇలా చూసి ఆ పాప ఇందాల భవిష్యత్తు ఎంత చక్కగా మాట్లాడిందంటే నిజంగా చాలా ముచ్చటేస్తుంది. వీళ్ళు మళ్ళీ ఇన్స్పిరేషన్ చేయాలి. మనం ఎప్పుడైనా పని చేసినప్పుడు వాళ్ళకి మోటివేషన్ చేస్తే వాళ్ళు పెద్ద ఏదైనా చేయాలి. సో అందుకే పిల్లలు అనే దానికి నేను చాలా బాగా కనెక్ట్ అవుతాను. అది ఈరోజు నా చిన్న చేయించినందుకు ముఖ్యంగా జగదీశ్వర్ అన్న థ్యాంక్ యూ సో మచ్. నా ప్రాంతంలో పాల్గొంటూ మరి వాళ్ళ వృత్తిరీత్యా బయట ఉన్నప్పటికీ కూడా తోటాడ మీద ఉన్నటువంటి మక్కువతో అనేక కార్యక్రమాలు చేపడుతూ, అలాగే గాజువాకలో ఎవరికైనా సహాయ సహకారం కావాలన్నా అన్ని రకాలుగా మరి వాళ్ళు చేదోడు వాదోడుగా ఉండి తోటాడ మీద ఉన్నటువంటి భక్తి, ప్రేమ, అభిమానం, పుట్టునూరు అనే గౌరవంతో చక్కటి కార్యక్రమాలు ఇలా ఎన్నో నిర్వహిస్తున్నటువంటి మరి ఆ ముగ్గురు బ్రదర్స్కి కూడా, వాళ్ళ ముగ్గురు బ్రదర్స్ కూడా నా కుటుంబ సభ్యులతో సమానం. నేను కూడా వాళ్ళ కుటుంబంలో ఒక మనిషిగానే ఎప్పుడు కూడా కలిసి ఉంటాను. నేను ఆ రోజుల్లో ఎలక్షన్ కంటెస్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ రోజు ఇదే ఓంకారానికి వచ్చి వాళ్ళ తాలూకా ఆ కుటుంబం తాలూకా ఆశీస్సులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఓంకారం పేట తాలూకా ఉన్నటువంటి భక్తులు, కార్యకర్తలు ఆశీస్సులు, అలాగే గురువు గారు నాగభూషణ్ గారి తాలూకా ఆశీస్సులు తీసుకొని ఆ రోజు నేను మాట్లాడి నేను నామినేషన్ వేయడం జరిగింది. మరి ఆ అమ్మవారి ఆశీస్సులతో మళ్ళీ ఈరోజు గుర్తు వస్తున్నాయి అందరికీ కూడా. ఆ రోజు పండుగలు కానీ, వ్యవహారాలు కానీ అన్నీ కూడా ఆ పద్మశాలిలే అన్నీ నిర్వహించే వాళ్ళు ఒకనొక కాలంలో. అది మళ్ళీ ఈరోజు ఆ ఇనిషియేషన్ తీసుకోవడం, గ్రామం పట్ల ఎన్ని సంవత్సరాలుగా ఓంకారపీఠం కానీ, బాణర్సి దేవస్థానం నుంచి కానీ అన్ని రకాలుగా ఈ గ్రామానికి చేదోడగా ఉంటూ ప్రతి కార్యక్రమంలోనూ ఈ పాఠశాలకి మీకు తెలియాలండి, ఈ పాఠశాలకి మొత్తం 2.5 ఎకరాల స్థలం ఇచ్చింది కూడా ఆ కుటుంబాలేనండి. ఈ ప్రాంతం అంతాను ఆ రోజు ప్రభుత్వ స్థలం అయినా, ఇప్పటికీ ప్రభుత్వ స్థలం అయినా సరే ఇదంతా గ్రామ కంఠం కొండాపురం మొగ్గ ఎవరి స్థానంలో ఎవరి ఆధీనంలో ఉంటే